హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇవాళ మనకు వచ్చేసి 28 ఏప్రిల్కి సంబంధించిన ఈవెంట్స్ అనేవి చూద్దాము. చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి ఇవాళ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్సీఓ ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియం. సో ఎస్సీఓ తెలుసు కదా మనకి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇందులో ఇండియా, పాకిస్తాన్ కూడా 2017లో మెంబర్స్ అయ్యాయి. రీసెంట్గా వచ్చేసి లేటెస్ట్గా ఇరాన్ అయితే మెంబర్ అయిందనమాట. ఇరాన్ ఈజ్ ద లేటెస్ట్ మెంబర్ టు జాయిన్ ఎస్సీఓ. సో దీనికి సంబంధించి ఒక ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియం అనేది జరిగింది. అది ఎక్కడ జరిగింది, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాం. రీసెంట్లీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ ఇండియా. సో చైర్మన్షిప్ ఆఫ్ ఇండియా ఇక చూడండి, ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి 19th కౌన్సిల్ ఆఫ్ ది కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియం. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియం, ఎస్సీఓ ఐబీసీ అంటారు, హెల్డ్ ఇన్ ది గోవా. సో ఇది ఎక్కడ జరిగిందంటే గోవా రాష్ట్రంలో జరిగిందనమాట. సో ఎస్సీఓకి సంబంధించినటువంటి ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియం ఎక్కడ జరిగిందంటే గోవాలో జరిగింది. సో దీనికి చైర్మన్షిప్గా ఎవరున్నారంటే ఇండియా వచ్చేసి చైర్మన్షిప్గా ఉంది. ఇండియా వచ్చేసి ఇక్కడ చైర్మన్షిప్గా ఉంది. తర్వాత ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది మెంబర్ కంట్రీస్ ఆఫ్ ది ఎస్సీఓ ఆన్ 26 అక్టోబర్ 2005. సో 2005 అక్టోబర్ 26వ తేదీన ఈ ఎస్సీఓ ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియంని అయితే ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఎస్సీఓ ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియంని ఎస్టాబ్లిష్ చేశారు. సో అప్పటి నుంచి ఇది ఉందన్నమాట, 2005 నుంచి అయితే ఉంది. సో అప్పట్లో మన కంట్రీ ఇండియా కావచ్చు, పాకిస్తాను మా అబ్జర్వర్ స్టేటస్లో ఉన్నాయి. ఇప్పుడైతే ఫుల్ టైం మెంబర్స్ అయితే అయ్యాయన్నమాట ఎస్సీఓలో. సో ఇప్పుడు జరిగే ఈ మీట్ అనేది గోవాలో, ఇండియాలో జరుగుతుంది. ఇండియా ప్రెసిడెంట్షిప్ చేస్తుంది. తర్వాత ఇట్ ప్రొవైడ్స్ ఫండింగ్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ స్పాన్సర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ది ఎస్సీఓ మెంబర్ స్టేట్స్. ఇప్పుడు ఎస్సీఓ మెంబర్ స్టేట్స్ ఉన్నాయి కదా మనకి, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి. తర్వాత ఇండియా, పాకిస్తాన్ కావచ్చు, రష్యా, చైనా, ఇప్పుడు ఇరాను, ఈ కంట్రీస్ ఉన్నాయి కదా ఎస్సీఓలో. వీటికి సంబంధించి ఆ మెంబర్ కంట్రీస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏదో పెద్ద మెగా ప్రాజెక్ట్ జరుగుతుంటాయి కదా, వాటికి ఫండింగ్ అనేది చేస్తూ ఉంటుంది. ఈ ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియం అనేది ఎస్సీఓది ఫండింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అలానే ఈ ఎస్సీఓకి సంబంధించి, షాంఘై కోఆపరేషన్కి సంబంధించి నేను ఇంతకుముందు చాలాసార్లు చేశాను, చాలా థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం కూడా అంతా కూడా క్లారిటీగా చూసుకోండి సంబంధించి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నార్త్ సీ సమ్మిట్ అనమాట. సో సెకండ్ నార్త్ సీ సమ్మిట్ అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది, ఇందులో ఎవరెవరు మెంబర్ కంట్రీస్ ఉంటారు, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటనేది ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. సో 9 యూరోపియన్ కంట్రీస్ హ్యావ్ కన్వీన్డ్ ఫర్ ఏ సమ్మిట్ ఎయిమ్డ్ ఎట్ ది బూస్టింగ్ ది డిప్లాయ్మెంట్ ఆఫ్ ఆఫ్ షోర్ విండ్ టర్బైన్స్ ఇన్ ది నార్త్ సీ టు మేక్ ది లార్జెస్ట్ గ్రీన్ ఎనర్జీ సెంటర్ ఇన్ ది యూరోప్. సో వీళ్ళు ఏం చేశారంటే మొత్తం యూరోపియన్ కంట్రీస్ అనమాట ఇందులో ఉండేది. మొత్తం 9 యూరోపియన్ కంట్రీస్ కలిసి నార్త్ సీ అనమాట, ఉత్తర సముద్రం అంటారు, అక్కడ విండ్ టర్బైన్స్ అనేవి పెట్టారనమాట. సో విండ్ టర్బైన్స్ ఉంటాయి కదా, అవి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. సో విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, వాటిని తీసుకొచ్చారు. ఈ విండ్ అనేది లార్జెస్ట్ గ్రీన్ ఎనర్జీ సెంటర్ అనమాట. యూరోప్ మొత్తం మీద అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకొచ్చే ప్రాంతంగా దీనైతే వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఎంత పెద్ద మెగా ప్రాజెక్ట్ ఇది ఎక్కడంటే నార్త్ సీ దగ్గర చేస్తున్నారు. సో సమ్మిట్ హెల్డ్ ఇన్ ది ఆస్టాండ్ ఇన్ బెల్జియం. సో బెల్జియంలోని ఆస్టాండ్లో ఈ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఏది, నార్త్ సీ సమ్మిట్ అనేది జరుగుతుంది అక్కడే అనమాట. ఉత్తర సముద్రం దగ్గరే ఈ టర్బైన్ పెట్టి, పెద్ద టర్బైన్స్ పెట్టి విద్యుత్ శక్తిని అయితే ఉత్పత్తి చేయడానికి పూనుకున్నారు. సో అందువల్ల ఇది యూరోప్లోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ సెంటర్గా అయితే వచ్చిందనమాట. సో బెల్జియం చూసుకోండి, బెల్జియం చాలా ఇంపార్టెంట్ కంట్రీ. మనకి నాటో హెడ్ క్వార్టర్స్ కూడా బ్రసెల్స్లో ఉంటుంది. సో బ్రసెల్స్ ఉంది కదా, బెల్జియం బ్రసెల్సే నాటోకి హెడ్ క్వార్టర్స్. సో నాటో కావచ్చు, యూరోపియన్ యూనియన్ కూడా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రసెల్స్ అనమాట, బెల్జియంలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సెకండ్ నార్త్ సీ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే సో ఆస్టాండ్ అనే సిటీలో జరుగుతుంది. ఇది బెల్జియంలో ఉంటుంది. తర్వాత ఈ నార్త్ సీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి 7 EU కంట్రీస్ అనమాట, యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఉంటాయి ఇందులో. అవేంటంటే బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్. సో ఈ కంట్రీస్ అన్ని కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి, మెంబర్ కంట్రీస్ అనమాట. మనకి యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ సమ్మిట్లో కూడా ఉన్నాయన్నమాట. బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్. తర్వాత 2 నాన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్, నార్వే, స్వీడన్. నార్వే, యునైటెడ్ కింగ్డమ్. సో బ్రిటన్ లేదు కదా, ఒకప్పుడు యూరోపియన్ యూనియన్లో పార్ట్గా ఉండేది బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్. ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది అనమాట, బ్రెగ్జిట్ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, 9 కంట్రీస్ ఉన్నాయి. సో 9లో వచ్చేసి 9 ఉంటే ఇందులో వచ్చేసి 7 యూరోపియన్ మెంబర్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్, 2 వచ్చేసి బయట కంట్రీస్ అనమాట. ఆ 2 ఏంటంటే నార్వే, యునైటెడ్ కింగ్డమ్. సో ఆబ్జెక్టివ్ ఈస్ టు యాక్సిలరేట్ ది డిప్లాయ్మెంట్ ఆఫ్ ఆఫ్ షోర్ విండ్ టర్బైన్స్ టు మేక్ నార్త్ సీ యాజ్ ది లార్జెస్ట్ గ్రీన్ ఎనర్జీ సెంటర్ ఇన్ యూరోప్. సో అక్కడ ఆఫ్ షోర్, సముద్రానికి దగ్గరగా
నార్త్ ఈస్ట్ సముద్రానికి దగ్గరగా విండ్ టర్బైన్స్ పెట్టి యూరోప్లోని అతిపెద్ద లార్జెస్ట్ గ్రీన్ ఎనర్జీ సెంటర్గా దీన్ని అయితే తీసుకొస్తున్నారు. తర్వాత టార్గెట్ ఈజ్ 120 GW ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 అండ్ 300 GW బై 2050. సో ఇక్కడ మామూలుగా దీనికి టార్గెట్ ఎంత, సో వీళ్ళు గ్రీన్ ఎనర్జీ తీసుకొస్తున్నారు కదా, దీనికి టార్గెట్ ఎంత పెట్టుకున్నారంటే 120 GW ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ కెపాసిటీ 2030కి, 300 వచ్చేసి 2050కి. సో 120 GW 2030కి 2030కి, 300 GW వచ్చేసి 2050కి. తర్వాత ద ఫస్ట్ సమ్మిట్ ఇన్ 2022 had the Esberg Declaration signed by Belgium, Denmark, Germany and Netherlands in the 2022. సో దీనికి సంబంధించిన ఫస్ట్ సమ్మిట్ ఇప్పుడు జరిగేది సెకండ్ సమ్మిట్ కదా, దీనికి సంబంధించిన ఫస్ట్ సమ్మిట్ లో ఒక డిక్లరేషన్ మీద అందరూ కూడా సైన్ చేసుకున్నారు. అదేంటంటే ఎస్బర్గ్ అనమాట. సో ఎస్బర్గ్ డిక్లరేషన్ మీద సైన్ చేసుకున్నారు. ఏ కంట్రీస్ అంటే బెల్జియము, డెన్మార్క్, జర్మనీ అండ్ నెదర్లాండ్ 2022లో సైన్ చేసుకున్నాయి. తర్వాత నెదర్లాండ్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ అనౌన్స్డ్ ఏ న్యూ ఇంటర్ కనెక్షన్ టు లింక్ ది డచ్ ఆఫ్ షోర్ విండ్ ఫార్మ్ టు యూకే. సో ఇక్కడ డచ్ ఉంది కదా, డచ్ అంటే ఏంటి, నెదర్లాండ్ కంట్రీ పీపుల్ని డచ్ అంటారు. మనకి మోడర్న్ ఇండియాలో కూడా వస్తుంటారు డచ్ పీపుల్. సో ఈ డచ్ ఆఫ్షోర్ అనమాట, డచ్ తీరాన ఒక పెద్ద విండ్ టర్బైన్ పెట్టారు. దాని ద్వారా యూకే, ఈ డెన్మార్క్ అనేవి, ఈ నెదర్లాండ్ అనేవి రెండు కూడా అగ్రిమెంట్ చేసుకున్నాయి అనమాట. సో ఇక్కడ విండ్ ఫార్మ్ అనేది యూకేకి పంపించి ఆఫ్షోర్ విండ్ ఫార్మ్ టు ది యూకే ఇచ్చేటట్టుగా లింక్ చేసుకున్నారు అనమాట. డచ్ దగ్గర ఉండేది, నెదర్లాండ్లో ఉండేది, యూకే వాళ్ళు రెండు కూడా ఇంటర్ కనెక్షన్ అయితే పెట్టుకున్నారు ఆ విండ్ ఫార్మ్కి. సో కాబట్టి ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం జాగ్రఫీ పరంగా చూద్దాం. సో జాగ్రఫీ పరంగా నార్త్ సీకి సంబంధించి ఏమి ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది నార్త్ సీ అనమాట. ఇక్కడ కనిపించేది నార్త్ సీ, ఇది యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ ఉంది కదా, ఇదంతా కూడా యునైటెడ్ కింగ్డమ్ అనమాట. సో మనకి ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, సో ఇదంతా యునైటెడ్ కింగ్డమ్, ఇది యునైటెడ్ కింగ్డమ్. ఇది నార్త్ సీ అనమాట. ఇక్కడ కనిపించే రౌండ్ అప్ నార్త్ సీ. ఇక్కడ చూడండి, డెన్మార్క్ కావచ్చు, నెదర్లాండ్స్, ఇవన్నీ కూడా నార్త్ సీతో బోర్డర్ షేర్ చేసుకుంటాయి. నార్వే, తర్వాత ఇక్కడ ఈ కంట్రీస్ అన్ని కూడా బెల్జియం కావచ్చు. తర్వాత మనకి ఫ్రాన్స్ ఉంది, ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ డోవర్ ఉంది. ఇంగ్లాండ్కి, గ్రేట్ బ్రిటన్కి, ఫ్రాన్స్కి మధ్యలో స్ట్రైట్ ఆఫ్ డోవర్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మనం ఇక చూడండి, ఇవన్నీ బాల్టిక్ సీ తెలుసు కదా, ఈ బాల్టిక్ సీ ఇక్కడ ఉంటుంది. ఇది ఇంతకుముందు యూపీఎస్సీలో కూడా చాలాసార్లు అడిగారు బాల్టిక్ సీ గురించి. అయితే ఈ నార్త్ సీ గురించి క్లారిటీగా చూసుకోండి, ఏ కంట్రీస్తో బోర్డునే షేర్ చేసుకుంటున్నాయి, లొకేషన్ ఎక్కడ ఉందని. ఎగ్జాక్ట్గా ఇది మనకి ఇంగ్లాండ్కి, నార్వేకి మధ్యలో అయితే ఇది ఉంటుంది అనమాట. ఇది క్లారిటీగా చూసుకోండి నార్త్ సీకి సంబంధించి జాగ్రఫీ పరంగా. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి జగద్గురు ఆదిశంకరాచార్య. సో ఆదిశంకరాచార్య నెక్స్ట్ రామానుజాచార్య ఇద్దరు కూడా వార్తల్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఆదిశంకరాచార్య గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఎందుకు ఆదిశంకరాచార్యులు వార్తల్లో ఉన్నారనేది ఇక్కడ మనం చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ పెయిడ్ ట్రిబ్యూట్స్ టు జగద్గురు ఆదిశంకరాచార్య అండ్ శ్రీ రామానుజాచార్య ఆన్ హిజ్ బర్త్ యానివర్సరీ అండ్ జయంతి. సో వాళ్ళ జయంతి సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆదిశంకరాచార్యులు అండ్ రామానుజాచార్య గురించి డిస్కస్ చేస్తారన్నమాట. వాళ్ళ పేర్లు అనేది ప్రస్తావించారు. సో మనకి ఏన్షియంట్ ఇండియాలో వచ్చేసి ఈ భగవత్ పురాణ ఆ టైంలో ఆదిశంకరాచార్యులు చాలా ఇంపార్టెంట్. సో ఆయన కొన్ని మఠాలు కూడా తీసుకొస్తారు, వాటికి సంబంధించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఆయన గురించి చూద్దాం. ఫస్ట్ ఆదిశంకరాచార్యులు ఎవరు, జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎవరో చూద్దాం. జగద్గురు ఆదిశంకరాచార్య బార్న్ ఇన్ ది 18th century ఇన్ కేరళ. సో కేరళలోని కేలాడి అనే ప్రాంతంలో ఈయన జన్మిస్తాడు. సో ఎవరు, ఆదిశంకరాచార్యులు. సో ఆదిశంకరాచార్యులు వచ్చేసి కేలాడి అనే ప్రాంతంలో జన్మిస్తాడు. ఎప్పుడంటే 8th centuryలో, సో 8వ శతాబ్దంలో ఆ కేరళలో ఆయన జన్మిస్తాడు, కేరళ అనే ప్రాంతంలో. సో ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రివీల్డ్ ఫిలాసఫర్స్ ఇన్ ది ఇండియన్ హిస్టరీ. సో మన మొత్తం భారత చరిత్రలోనే గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఎవరంటే ఆదిశంకరాచార్యులు. అందుకే ఆదిశంకరాచార్యుని గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇన్ ఎంటైర్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. సో ఈయన పుట్టిన ప్రాంతం చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఇంతకుముందు రిపీట్ అయి ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, కేరళ రాష్ట్రంలో ఈయన. సో తర్వాత ఇంకా ఆదిశంకరాచార్యుల గురించి మనం డిస్కస్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఆదిశంకరాచార్య. సో ఆదిశంకరాచార్య ఈజ్ క్రెడిటెడ్ విత్ ది రివైవింగ్ హిందూయిజం. సో హిందూయిజం అండ్ రీస్టోరింగ్ ఇట్స్ ఫిలాసఫికల్ అండ్ స్పిరిచువల్ ఫౌండేషన్. సో మామూలుగా ఆ టైంలో బుద్ధిజం, జైనిజం, సో ఏవేంటి అంటే బుద్ధిజం ఒకటి, సో బుద్ధిజం అండ్ జైనిజం. సో జైనిజం ఈ రెండు అనేవి విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో బుద్ధిజం, జైనిజం అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి, భారతదేశంలో ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సో ఇటువంటి టైంలో ఏం చేస్తారంటే ఇవి వ్యాప్తి చెందడం వల్ల హిందూ మతానికి థ్రెట్ ఉంటుంది. సో హిందూ మతాన్ని మనం రీస్టోర్ చేసుకోవాలి, రివైవింగ్ చేసుకోవాలి, హిందూ మతంలో ఉన్నటువంటి మెయిన్గా ఉన్నటువంటి చైతన్యం తీసుకురావాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి ఆదిశంకరాచార్యులు ఈ దేశమంతా, మన దేశమంతా ఆయన కాలినడకన తిరుగుతారనమాట. అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు తిరిగి మన హిందూ మతాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఆయన హిందూ మతంలో ఉన్న విలువల్ని, గొప్ప విలువల మొత్తాన్ని కూడా అందరికీ చాటి చెప్తూ ఉంటారు. సో ఎందుకంటే మేజర్గా వచ్చేసి ఈ బుద్ధిజం, జైనిజం అనేటప్పుడు బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అనమాట ఆ టైంలో. సో అందువల్ల సో తర్వాత ఈ స్పిరిచువల్ ఒక ఆధ్యాత్మికత, సో ఆధ్యాత్మికతని మనం పాటించాలి, హిందూ మతంలో ఉన్న ఆధ్యాత్మికత చాలా గొప్పదని చెప్పేసి అందరూ కూడా చాటి చెప్తారు.
ఇది అందువల్ల వచ్చేసి ఆయన దేశమంతా తిరుగుతారనమాట. సో హీ వాజ్ ది ప్రొఫైలిక్ రైటర్ కంపోజింగ్ కామెంటరీస్ ఆఫ్ ది వేదాస్, ఉపనిషత్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ టెక్స్ట్. ఈయన చాలా మంచి రైటర్ కూడా, చాలా బుక్స్ రాస్తారు. సౌందర్య లహరి అని చెప్పేసి బుక్ రాస్తారు, సౌందర్య లహరి అని చెప్పేసి ఇంకా చాలా బుక్స్ రాస్తారు ఆదిశంకరాచార్యుడు. అయితే ఇక్కడ మేజర్గా మనం చూసుకోవాల్సింది ప్రొఫైలిక్ రైటర్ కంపోజింగ్ కామెంటరీస్ అనమాట, వేదాస్ గురించి, వీటి గురించి, వేదాస్ అంటే ఏంటి, ఉపనిషత్స్ అంటే ఏంటి, ఇంకా హిందూ మతానికి సంబంధించిన కొన్ని బుక్స్లో ఉన్న విలువల గురించి అందరూ చెప్తారు, ప్రజలందరూ కూడా ఆ బుక్స్ గురించి చెప్తూ ఉంటాడు అనమాట. సో కాబట్టి ఇదంతా కూడా ఆయన గురించి చూసుకోండి. సో మామూలుగా మనకి ఆదిశంకరాచార్యులు దేశమంతా తిరిగేటప్పుడు కొన్ని మఠాలను తీసుకొస్తారు, కొన్ని ఆశ్రమాలను ఆయన నిర్మిస్తాడు అనమాట. సో అవి మనకి 4 దిక్కుల్లో 4 నిర్మిస్తాడు. అవి ఏవేంటో చూద్దాం. సో ఫస్ట్ నార్త్. సో నార్త్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నార్త్ సైడ్ ఆయన నిర్మించేది వచ్చేసి బద్రీనాథ్. సో బద్రీనాథ్ దగ్గర ఒక మానెస్ట్రీ తీసుకొస్తాడు. తర్వాత సౌత్ వచ్చేసి శృంగేరి. బద్రీనాథ్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుంది, శృంగేరి వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఇది నార్త్ సౌత్. తర్వాత వెస్ట్. సో వెస్ట్ వచ్చేసి ద్వారకా వచ్చేసి గుజరాత్. సో గుజరాత్లోని ద్వారకాలు కూడా ఒక ఆశ్రమం తీసుకొస్తారు. తర్వాత ఈస్ట్. సో ఈస్ట్ వచ్చేసి మనకి జగన్నాథ్ పూరి. సో పూరి జగన్నాథ్ ఉంది కదా, సో పూరి జగన్నాథ్ వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. సో ఇట్లా 4 దిక్కుల్లో 4 ఆశ్రమాలు తీసుకొస్తారు ఈయన. ఎవరు మనకి ఆదిశంకరాచార్యులు తీసుకొస్తారు. మేజర్గా వచ్చేసి నార్త్ వైపు, తూర్పు మనకి నార్త్ సౌత్ ఉంటుంది, ఉత్తరం వైపు వచ్చేసి బద్రీనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. చాలా ఫేమస్ చార్ధామ్ యాత్ర కూడా ఇది పార్ట్ అనమాట. తర్వాత సౌత్లో వచ్చేసి మనకి శృంగేరి. సౌత్ అంటే మనకి దక్షిణ వైపు శృంగేరి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. సో వెస్ట్ పడమర వైపు వచ్చేసి పశ్చిమాన ద్వారకా గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది, శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రాంతం ఇది. తర్వాత ఈస్ట్ సైడ్ తూర్పు వైపు వచ్చేసి పూరి జగన్నాథ్, ఒడిశా రాష్ట్రంలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, చాలా ఫేమస్, రథయాత్ర చేస్తుంటారు. ప్రపంచంలో కల్లా చాలా ఫేమస్ రథయాత్ర ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇదనమాట. ఈ విధంగా అయితే వీటిని ఆయన ఆదిశంకరాచార్యులు ఉన్నప్పుడు ఈ 4 మానెస్ట్రీస్ అనమాట, 4 మానెస్ట్రీస్ని, ఆశ్రమాల్ని, మఠాల్ని ఆయన తీసుకొస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన గురించి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది వార్తల్లో ఉంది. సో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఎందుకు ఉంది, దాని ప్రొవిజన్స్ ఏమున్నాయి చూద్దాం. సో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023 మైగ్రెంట్స్, రెఫ్యూజీస్ సొసైటీస్ వాజ్ రిలీజ్ బై ది వరల్డ్ బ్యాంక్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023 ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అనేది రిలీజ్ చేస్తుంది. తర్వాత వరల్డ్ డెవలప్మెంట్ బ్యాంక్ రిపోర్ట్ ఈజ్ అన్ యాన్యువల్ రిపోర్ట్ పబ్లిష్డ్ ఇన్ ది 1978 బై ది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD ఆర్ వరల్డ్ బ్యాంకు. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే IBRD అనమాట. సో IBRD అనేది వరల్డ్ బ్యాంక్లో పార్ట్. IBRD, IFC ఉంటాయి కదా ఈ బ్యాంకు. రిమైనింగ్ అంటే మనకి మొత్తం వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 కలిపి వరల్డ్ బ్యాంక్ అంటారు, మిగతా 5 కలిపి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో బ్రెటన్ వుడ్ ట్విన్స్ ఉన్నాయి కదా, IMF వరల్డ్ బ్యాంక్ని, బ్రెటన్ వుడ్ ట్విన్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇది వరల్డ్ బ్యాంక్ అనమాట. IBRD అనేది 1978లో 1978 సంవత్సరంలో మొట్టమొదటి ఈ రిపోర్ట్ని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు 2023కి సంబంధించిన రిపోర్ట్లో మేజర్గా మైగ్రెంట్స్, రెఫ్యూజీ సొసైటీ గురించి వీళ్ళు డిస్కస్ చేశారు. సో ఇట్ ప్రొవైడ్స్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ది స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో దీని ఒక మేజర్ ఎయిమ్ ఏంటంటే, సో ఇది వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ యొక్క మేజర్ ఎయిమ్ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందుతున్నాము అనేది దీని యొక్క థీమ్ అనమాట. ఇందులోనే మనకి మైగ్రెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్కి సంబంధించిన మేజర్ హైలైట్స్ అనేవి ఉన్నాయి చూద్దాం. సో మేజర్ హైలైట్స్ అనేవి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ రిపోర్ట్ 2023కి సంబంధించినవి. సో ద షేర్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ అడల్ట్స్ విల్ డ్రాప్లీ షార్ప్లీ ఇన్ మెనీ డెవలప్డ్ కంట్రీస్ ఓవర్ ది నెక్స్ట్ ఫ్యూ డికేడ్స్. అంటే వర్కింగ్ ఏజ్ అడల్ట్స్ ఉంటారు కదా, సో అడల్ట్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు రాబోయే కొన్ని దశాబ్దాలలో తగ్గిపోతారు. ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో వీళ్ళు తగ్గిపోతారని చెప్పేసి రిపోర్ట్ చెప్పింది. తర్వాత స్పెయిన్, ఒక కంట్రీ గురించి అయితే బాగా చెప్పింది ఇక్కడ. సో స్పెయిన్ విత్ పాపులేషన్ ఆఫ్ 47 million ఈజ్ ప్రొజెక్టెడ్ టు షింక్ బై మోర్ దాన్ 1/3 ఆఫ్ ది 2100 విత్ దోస్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ 65 ఇంక్రీజింగ్ ఫ్రమ్ ది 20 to 39% ఆఫ్ ది పాపులేషన్. సో స్పెయిన్ అనే దాంట్లో పాపులేషన్ విపరీతంగా తగ్గిపోతారు, విపరీతంగా పడిపోతారు అని చెప్పి చెప్పింది. జనాభా రేట్ అనేది తగ్గిపోతారని చెప్పారు 2100వ సంవత్సరానికి. సో 2100వ సంవత్సరానికి ఆల్మోస్ట్ వీళ్ళ పాపులేషన్ అనేది ఇక్కడ ఏం చెప్పారంటే మోర్ దాన్ 1/3. సో 1/3 ఆఫ్ పాపులేషన్ అనేది తగ్గిపోతుందని చెప్పారు. తర్వాత 65 ఉంటుంది, అంటే యవనస్తులు అంటే ఏంటి, యూత్ పీపుల్ అనమాట. సో యంగ్ పీపుల్ అనేవాళ్ళు తగ్గిపోతారు ఈ దేశంలో. 20 to 39% వరకు ముసలి వాళ్ళు అంటే 65% ఉండేవాళ్ళు, 65 ఏజ్ ఉండేవాళ్ళు పెరిగిపోతారని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పారు. తర్వాత ఇంకా చెప్పారంటే మోస్ట్
లో ఇన్కమ్ కంట్రీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు సీ ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ పుట్టింగ్ దెమ్ అండర్ ది ప్రెజర్ ఆఫ్ క్రియేట్ మోర్ జాబ్స్ ఫర్ ది యంగ్ పీపుల్. సో లో ఇన్కమ్ కంట్రీస్ అనమాట, అంటే లో డెవలప్డ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఈ దేశాల్లో జనాభా రేట్ అనేది విపరీతంగా పెరిగిపోద్ది, జనాభా రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో దానివల్ల యంగ్ పీపుల్కి జాబ్స్ కూడా చాలా వరకు కష్టాలు పడతారని చెప్పేసి ఈ రిపోర్ట్ అయితే క్లారిటీగా మెన్షన్ చేసింది. సో ఇంకా వీళ్ళు ఏం చెప్పారంటే, సో ఇట్ క్యాటగరైజ్డ్ ది మైగ్రెంట్స్ ఇంటూ 4 types. సో ఏమేం చెప్పారంటే రెఫ్యూజీస్ విత్ స్కిల్ ఇన్ డిమాండ్, సో ఎకనమిక్ మైగ్రెంట్స్ విత్ స్కిల్ ది మ్యాచ్ ది డిమాండ్, డ్రెస్సెస్ మైగ్రెంట్స్, ఇలా 3 రకాలుగా. సో వాళ్ళు ఇట్లా 4 typesగా డివైడ్ చేస్తారు అనమాట. మొత్తం వచ్చేసి మైగ్రెంట్స్ని డివైడ్ చేస్తారు. కొంత స్కిల్ ఉంటుంది, దాని దగ్గర జాబ్ ఉంటుంది, కొందరికి స్కిల్ ఉండి కూడా జాబ్ చిక్కదు, తర్వాత కొంతమంది డిప్రెస్డ్, సో డిస్ట్రెస్డ్ మైగ్రెంట్స్ ఉంటారు. సో మ్యాచ్ విత్ ది ఈ ఎకనమిక్ మైగ్రెంట్స్ విత్ స్కిల్ మ్యాచ్ విత్ డిమాండ్కి తగ్గట్టుగా మైగ్రెంట్స్ యొక్క స్కిల్స్ కూడా ఉంటాయి. ఇట్లా డిఫరెంట్గా మైగ్రెంట్స్ అనేవి ఉంటారని చెప్పేసి చెప్పాడనమాట. సో తర్వాత ఇండియా యుఎస్, ఇండియా బంగ్లాదేశ్ అండ్ ఇండియా గల్ఫ్ కోఆపరేషన్ హ్యావ్ ది కన్సిడర్డ్ అమంగ్ ది టాప్ మైగ్రెంట్ కారిడార్స్. సో మనకి ప్రపంచంలో ఎక్కువగా మైగ్రెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారంటే చూడండి, ఇండియా టు యుఎస్. సో ఇండియా యుఎస్ ఒకటి, నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ కావచ్చు, ఇండియా గల్ఫ్ కోఆపరేషన్ అనేది ఎక్కువగా ఉన్నదన్నమాట. సో మామూలుగా మనకి ఇండియా నుంచి గల్ఫ్ కంట్రీస్ చూడండి, గల్ఫ్ కంట్రీస్కి విపరీతంగా పోతుంటారు ఇండియన్ వాళ్ళు. సో మనకి సౌదీ అరేబియా కావచ్చు, నెక్స్ట్ కువైట్లో విపరీతంగా మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు, కువైట్ కావచ్చు, సౌదీ, నెక్స్ట్ ఖతర్ కావచ్చు, యుఏఈ. ఇక్కడ మనకి గల్ఫ్లో ఎక్కువగా తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, కేరళ వాళ్ళు టాప్లో ఉన్నారు అన్నమాట. కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే మన భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. అంటే మైగ్రెంట్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, ఎందుకంటే ఉద్యోగ కల్పన కోసం అక్కడికి వెళ్తారనమాట. ఇట్లా మళ్ళీ స్కిల్స్కి సంబంధించి కూడా వెళ్తూ ఉంటారు. సో దాని ప్రకారం మళ్ళీ నెక్స్ట్ ఇండియా నుంచి యుఎస్ కూడా విపరీతంగా వెళ్తుంటారు చూడండి. ఇండియా యుఎస్ కూడా మన ఎక్కువ వెళ్తుంటారు. ఇప్పుడు యుఎస్లో ఇంగ్లీష్ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష కూడా తెలుగే అనమాట. తెలుగు వాళ్ళు తానా అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మనకు వచ్చేసి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని ఒకటి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎంతగా రీచ్ అయ్యారంటే యుఎస్కి, ఇంగ్లీష్ తర్వాత ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి ఒకప్పుడు హిందీ, బెంగాలీ ఉన్నాయి, ఇప్పుడు తెలుగు అనమాట. అంతమంది ఎక్కువ ఉన్నారు. అంటే ఇండియా నుంచి మైగ్రెంట్స్ అంటే ఉద్యోగ కల్పన కోసం అక్కడికి వెళ్తున్నారు, అంటే గల్ఫ్ కంట్రీస్కి పోతున్నారు. సో బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకి వస్తున్నారు, ఇట్లా జరుగుతుందన్నమాట. సో దీని గురించి అయితే ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి T-14, సో ఆర్మాటా బ్యాటిల్ ట్యాంక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. T-14 ఆర్మాటా బ్యాటిల్ ట్యాంక్స్ అని చెప్పి ఇవేంటో చూద్దాం. సో రష్యా has recently begun its using new T-14 ఆర్మాటా బ్యాటిల్ ట్యాంక్స్ టు ఫైర్ ఉక్రెయిన్ పొజిషన్స్. సో ఇవి రష్యా వాళ్ళకి సంబంధించిన ట్యాంక్స్ అనమాట. ఇవి ఏం చేశారంటే వీటి ద్వారా ఉక్రెయిన్స్ మీద దాడి చేశారు. సో T-14 ఆర్మాటా బ్యాటిల్ ట్యాంక్ ఈజ్ ఏ న్యూ రష్యన్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్. సో ఇది ఎవరిదంటే రష్యా వాళ్ళు తీసుకొచ్చిన అడ్వాన్స్డ్ ట్యాంక్ అనమాట, యుద్ధ ట్యాంక్ ఇది. సో ఇట్ ఈస్ డిజైన్డ్ బై ది రష్యన్ డిఫెన్స్ కంపెనీ. సో ఓర్లవా గోంజవాడో, సో చూడండి ఓర్లవా గోంజువాడో అని చెప్పేసి ఒక నేమ్ అనమాట. ఇది కొత్త నేమ్ అంటే కంపెనీ అనమాట, రష్యాకి సంబంధించిన డిఫెన్స్ కంపెనీ. మన కళ్యాణి, ఎల్ఎన్టీ ఇలా ఉంటాయి కదా, అట్లా ఇది రష్యాకి సంబంధించినటువంటి ఓర్లావా గోంజువాడో అని చెప్పేసి ఒక కంపెనీ అనమాట. ఇది డిఫెన్స్ కంపెనీ రష్యాది, వాళ్ళు దీన్ని తయారు చేశారు. దీని యొక్క మాక్సిమం స్పీడ్ వచ్చేసి 75 kmph. సో గంటకి ఇది 75 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అనమాట. సో గంటకి 75 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ యుద్ధ ట్యాంక్ అనేది వెళ్తుంది. చాలా అడ్వాన్స్డ్ మోడల్. ఇది ఏ దేశానికి సంబంధించిన అంటే రష్యాకి సంబంధించిన అనమాట, రష్యాకి అయితే సంబంధించింది. ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. సో నెక్స్ట్ వార్తల్లో ఉండేది తాంజా బ్లూ హోల్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. సో ఇదేంటో చూద్దాం. సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ ఏ మ్యాసివ్ బ్లూ హోల్ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ యుకటాన్ పెనిన్సులా ఇన్ మెక్సికో. సో యుకటాన్ పెనిన్సులా తెలుసు కదా, యుకటాన్ ద్వీపకల్పం అనేది మెక్సికో దేశంలో ఉంటుంది. అక్కడ ఆ తీర ప్రాంతంలో వచ్చేసి ఒక పెద్ద బ్లాక్ హోల్ కనిపెట్టారు. సో బ్లూ హోల్. సో బ్లూ హోల్ అనేది సముద్రంలో ఉంటుంది అనమాట, బ్లాక్ హోల్ అనేది ఆకాశంలో ఉంటుంది. సో బ్లూ హోల్ అనేది సముద్రంలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది ఇమేజ్ లో, దీన్ని కనిపెట్టారు. సో ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ అండర్ వాటర్ సింక్ హోల్ ఆఫ్ వర్టికల్ కేవ్. సో దట్ టిపికల్లీ ఫౌండ్ లో లయింగ్ కోస్టల్ కస్ట్ ప్లాట్ఫామ్ రీజన్స్. సో కస్ట్ ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఎక్కువ అడిగారు ఇంతకుముందు. కస్ట్ అంటే లైమ్ స్టోన్ అనమాట, లైమ్ స్టోన్ తో ఫామ్ అయి ఉంటాయి. సో లైమ్ స్టోన్ యుకటాన్ పెనిన్సులా ఎక్కువగా ఉంటుంది అనమాట. మన ప్రపంచంలోనే ఒక ప్రాంతంలో ఎక్కువ పర్సెంట్ లైమ్ స్టోన్ ఉంటుంది యుకటాన్ పెనిన్సులా, ఇది మెక్సికోలో ఉంటుంది. ఇది లైమ్ స్టోన్ అయితే ఫామ్ అని చెప్పేసి లైమ్ స్టోన్ తో ఫామ్ అయిన కరస్ట్ టోపోగ్రఫీలో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో దీస్ ఆర్ ఫార్మ్డ్ వెన్ లైమ్ స్టోన్ ఆర్ అదర్ కార్బోనేట్ రాక్ ఈస్ డిజాల్వ్డ్ బై స్లైట్లీ అసిడిక్ గ్రౌండ్ వాటర్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్. సో ఇదంతా కూడా అసిడిక్ గ్రౌండ్ వాటర్ ద్వారా ఫామ్ అయ్యి ఈ లైమ్ స్టోన్ తో ఫామ్ అయ్యి కంప్లీట్గా ఒక పెద్ద బ్లూ హోల్ అయితే ఫామ్ అయ్యని చెప్తున్నారు. సో దీనికి తాంజా బ్లూ అనేది దీని ఒక నేమ్ అనమాట. తాంజా బ్లూ హోల్ అనేది ఈజ్ అరౌండ్ ది 900 feet డీప్ అండ్ సైంటిస్ట్ హావ్ డబ్డ్ ఇట్ ఏ సెకండ్ డీపెస్ట్ బ్లూ హోల్ ఫౌండ్ ది ప్లానెట్. సో మన భూమి మీద ఇప్పటి వరకు మన ప్లానెట్ ఎర్త్ మీద ఇప్పటి వరకు రెండో అతి లోతైనటువంటి ఆ బ్లూ హోల్ అనమాట. ఇంతకుముందు వేరేది ఉండేది. సో ఇప్పుడు వచ్చేసి ఇది సెకండ్ అనమాట. ఇది మొత్తం 900 అడుగుల లోతులో ఉందన్నమాట. ఈ బ్లూ హోల్ లోతు 900 అడుగుల లోతు అనేది ఉందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది ఎక్కడ కనిపెట్టారంటే మెక్సికో.
సో మెక్సికో దగ్గర అయితే కనిపెట్టారు, ఇది ఒకటి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఎక్సైజ్ అజయ్ వారియర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఇదేంటో చూద్దాం. సో 22కి సంబంధించింది. ఇక్కడ ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ విల్ పార్టిసిపేట్ ఇన్ ది 7th ఎడిషన్ ఆఫ్ ది బైలేటరల్ ట్రైనింగ్ ఎక్సైజ్ అజయ్ వారియర్. సో ఇందులో ఇండియన్ ఆర్మీ అయితే పాల్గొంది. 2020కి సంబంధించి 7th ఎడిషన్ అనమాట, 7వ ఎడిషన్ అనేది జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ ఎక్సైజ్ అజయ్ వారియర్ అనేది బైలేటర్ 2 దేశాలు ఉంటాయి. ఇందులో ఎవరంటే ఇండియా ఒకటి అండ్ యూకే. సో ఇది ఆర్మీకి సంబంధించింది అనమాట. సో ఎయిర్ ఫోర్స్, నావల్, జాయింట్ నావల్ ఎక్సైజ్, జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ అలా ఉంటాయి. అయితే ఇది ఆర్మీకి అయితే సంబంధించింది. సో దిస్ ఇస్ ది 7th ఎడిషన్ ఆఫ్ ది ఎక్సైజ్ అనమాట. ఇది 7వ ఎడిషన్, ఇప్పటివరకు 6 జరిగాయి, ఇది 7వ ఎడిషన్. సో ఇట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ది ఇంట్రోపరబిలిటీ బిట్వీన్ ది 2 forces while carrying out operations in accordance to UN mandates. అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన నిబంధనలకు లోబడి వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట అందరూ కూడా. అయితే ఇక్కడ అజయ్ వారియర్ ఎవరికి సంబంధించిందంటే ఇండియా అండ్ యూకేకి సంబంధించినటువంటి జాయింట్ ఆర్మీ ఎక్సైజ్ అనమాట. సో జాయింట్ ఆర్మీ ఎక్సైజ్ ఇప్పుడు 7వ ఎడిషన్ జరుగుతుంది. ఇది 7వ ఎడిషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది 2020కి సంబంధించి. సో కాబట్టి ఈ కంట్రీస్ పేర్లు కూడా క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుందాం. డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒక్కొక్కటి క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.